సో సార్ అంటే ఇప్పుడు మీరు నెగెటివ్, పాజిటివ్ అన్నారు కాబట్టి అసలు అంటే నెగెటివ్ అన్నదాన్ని మనం అవాయిడ్ చేయలేము ఈ రోజుల్లో. ఎందుకంటే అసలు మన చుట్టూ ఆ ఎనర్జీ అనేది చాలా ఉంది. సో ఇప్పుడు ఆ నెగెటివ్ నుంచి కొంచెం ఎలా దూరం పెట్టాలి? ఎందుకంటే అది ఫోను, ఫోన్ అన్నదాన్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయొచ్చు పిల్లలకి. బట్ మిగతా పరంగా ఆ నెగెటివ్ అన్నదాన్ని ఎలా స్టాప్ చేయగలగాలి సార్ వాళ్ళ చుట్టూ? నిజంగా ఇప్పుడు ఒక విచిత్రమైన పరిస్థితి ఉందండి. బీయింగ్ యాజ్ ఎ సైకాలజిస్ట్‌గా మేము గానివ్వండి, పెద్దలు కానివ్వండి, ఆహ్, కొంచెం అంటే ప్రవచనాలు చెప్పేవాళ్ళు కానీ అందరం కూడా ఈరోజు ఏమంటున్నామంటే, ఫోన్‌లు దూరంగా ఉంచాలి పిల్లలకి అంటున్నాం. బట్ ప్రాక్టికల్‌గా ప్రాక్టికల్‌గా అసలు అది అయ్యే పనా అండి? అవ్వట్లేదు. అవ్వట్లేదు. ఎందుకంటే తినిపించడం కూడా ఫోను చూపించి, ఆ బొమ్మలు చూసి తింటున్నారు సార్ నార్మల్‌గా. అంటే ఇప్పుడున్న ప్రపంచంలో మానవ జీవితం టెక్నాలజీతో ముడిపడిపోయిందండి. ఎగ్జాక్ట్‌లీ. ఒకప్పుడంటే ఓకే. అవును. టెక్నాలజీ మన జీవితాలకు అంత చొచ్చు రాలేదు కాబట్టి కరెక్ట్. కరెక్ట్. ఏమీ లేదు. కరెక్ట్. ఈరోజు మీరు ప్రతి చిన్న పనికి టెక్నాలజీయే. ఫోనే. టెక్నాలజీ మీద డిపెండ్ అవ్వాల్సిన అంతే. పరిస్థితి. అంతే. అవును. అవును. ఇలాంటి పరిస్థితుల్లో మీరు టెక్నాలజీ దూరంగా ఉండమంటాం ఎట్లా? ఇంపాసిబుల్. పిల్లల్ని కష్టం. అది ఈ జనరేషన్. ఉండి మనగలుగుతారా ఈ ప్రపంచంలో? మనలేరు కదా! సో, ఇక్కడ మనం చేయాల్సిందంటే ఫోన్‌లు దూరంగా ఉంచమని కాదండి. ఓకే. ఫోన్‌లు ఎలా వాడాలో నేర్పాలి. హ్మ్. టెక్నాలజీని ఎలా వాడాలో నేర్పాలి. నేర్పగలగాలి. దీన్నే డిజిటల్ హైజీనీ అంటారండి. డిజిటల్ హైజీన్. డిజిటల్ హైజీనీ ఓహ్! పేరు ఓకే. అంటే ఇప్పుడు డిజిటల్ వరల్డ్‌లో ఉండడం తప్పదండి. అవును. కరెక్ట్. అది అవాయిడ్ అది చేయలేం. ఇన్‌ఎవిటబుల్. అవును. మీరు అవాయిడ్ చేయలేరు. అవును. అవును. ఉన్న డిజిటల్ టెక్నాలజీని మనం మంచిగా ఎలా వాడుకోవాలి. వాడుకోవాలనేది పిల్లలకి నేర్పించాలి. నేర్పాలి. మీరన్నట్లుగా అంటే ఈరోజు వస్తున్న కంటెంట్ మన చేతిలో లేదు. అవును. ఏ కంటెంట్ వస్తదనేది మీరు నేను కంట్రోల్ డిసైడ్ చేయలేం. చేయలేము. కంట్రోల్ చేయలేము. ఆల్ టైప్ ఆఫ్ కంటెంట్ వస్తదండి. బై వస్తున్నాయి. ఫోన్ ఆర్ బై ట్యాబ్, బై ల్యాప్‌టాప్ ఏదైనా ఎగ్జాక్ట్. ఆల్ టైప్ ఆఫ్ కంటెంట్ ఈరోజు అందుబాటులో ఉంటుంది. ఎగ్జాక్ట్. కానీ దేన్ని ఎంతవరకు తీసుకోవాలనేది ఎవరి చేతిలో ఉంటుంది? మన చేతుల్లోనే. మన చేతిలో ఉంటుంది. సో, వచ్చే ఇన్ఫర్మేషన్‌ని, వచ్చే కంటెంట్ మనం కంట్రోల్ చేయలేం గానీ, బట్ ఏ కంటెంట్‌ని మనం తీసుకోవచ్చు, హ్మ్. ఏ కంటెంట్‌ని మన బుర్రలో పెట్టుకోవచ్చు అనేది మన చేతిలోనే ఉంటుంది. ఇది పిల్లలకి నేర్పాలి. హ్మ్. మీకు ఉపయోగకరమైన కంటెంట్ ఏంటి? అనవసరమైన కంటెంట్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్ ఉందండి. ఫోన్ ఈరోజు ఎంత బాగుంటుందండి, చాట్ జీపీటీ వచ్చింది. అవును. ఏఐ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఎనీ కాన్సెప్ట్ మీకు ఎస్సే కావాలంటే ఎస్సే వస్తుంది. ఎంత నాలెడ్జ్ వచ్చిందండి. ఎగ్జాక్ట్‌లీ. అసలు ఎన్ని నొక్కినా స్ప్లిట్ ఆఫ్ అలా సెకండ్స్‌లో వచ్చేస్తుంది కదా! ఎగ్జాక్ట్. సో, అంటే మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏ సబ్జెక్ట్ గురించి కావాలన్నా, ఏ కాన్సెప్ట్ గురించి కావాలన్నా, మీరు కొంచెం ప్రోబ్ చేయడం ఆలస్యం. అంటే అవును. మీ ప్రోబింగ్ కరెక్ట్‌గా ఉంటే చాలు. అంతే. అంతే. మీ ప్రోబింగ్ కరెక్ట్‌గా ఉంటే ఇన్ఫర్మేషన్ ఈజీగా వస్తుంది ఈజీగా కదా! వచ్చేస్తుంది. అవును. ఎంత ఉపయోగం అది. అవును. దాన్ని వద్దన్నామా మరి పిల్లలకి? అనలేము. అనలేము. ఎందుకంటే ఈరోజు దాన్ని ఆ ఏఐ అనే దాన్ని పట్టుకోలేకపోతే ఆటోమేటిక్‌గా వెనకబడిపోతారండి. ఎగ్జాక్ట్. వచ్చే ప్రపంచంలో నిలబడలేరు. అవును. 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 సో, కాబట్టి ఇప్పుడు టెక్నాలజీని మనం అలా అంటే ఒక నెగెటివ్ యాంగిల్‌లో చూడటం మానేయాలి ఫస్ట్. హ్మ్. సో, దానివల్ల మానవ జాతికి ఎప్పుడూ కూడా ఉపయోగమే ఉంటుంది. అలాగే కొన్ని ప్రమాదాలు కూడా ఉంటాయి. హ్మ్. అవును. అవును. ఎంత రిస్క్ కూడా ఉపయోగం ఉంది. ఉంటుందో దాన్ని దుర్వినియోగపరిస్తే వచ్చే పరిణామాలు కూడా తీవ్రంగానే ఉంటాయి. ఇక్కడ మనం జనరేషన్‌కి నేర్పాల్సింది ఏంటంటే ఎలా ఉపయోగించుకోవాలి దాన్ని ఒక సన్మార్గంలో. దీన్ని సన్మార్గంలో ఎలా ఉపయోగించుకోవాలి అనేదే మనం చేయాలి. డిజిటల్ ఎడ్యుకేషన్, హ్మ్. డిజిటల్ హైజీన్. ఓకే. దాన్ని గనక అలవాటు చేయగలిగితే అండి పిల్లలు టెక్నాలజీని బాగా ఉపయోగించుకుంటారు. చక్కగా ఆ టెక్నికల్ అడ్వాన్స్‌మెంట్ వస్తుంది. వాళ్ళు ఎక్సెల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఓకే. సో, మనం అందరం అంగీకరించాల్సిందేంటండి, ఒక జనరేషన్ టెక్నాలజీ లేదు. అవును. ఈ జనరేషన్‌కి ఉంది. అవును. సో, పుష్కలంగా అవకాశాలున్నాయి. ఎదగడానికి పుష్కలంగా చాలా అవకాశాలున్నాయి. అవకాశాలు. కాబట్టి మీరు టెక్నాలజీ దూరం చేసి ఆ అవకాశాలని వాళ్ళకి అందకుండా చేయటం అనేది కరెక్ట్ కాదు. కరెక్ట్ కాదు. సో, టెక్నాలజీని వైస్‌ఫుల్‌గా తెలివిగా ఎలా ఉపయోగించుకొని ఉపయోగించుకోవాలి. ఎదగాలి అనేది మనం మనం పిల్లలకి నేర్పించాలి. నేర్పగలిగితే హ్మ్. మనం వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతాము. ఆటోమేటిక్‌గా వాళ్ళు కూడా ఒక సక్సెస్‌ఫుల్ పీపుల్‌గా వచ్చే కరెక్ట్. అవకాశం ఉంది. విత్ ద హెల్ప్ ఆఫ్ ద టెక్నాలజీ. కరెక్ట్. 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 సో, వాళ్ళకది అవాయిడ్ చేశామంటే వాళ్ళు ఇంకా చెయ్యాలన్న ఒక ఇదొస్తుంది గానీ యూజ్ ఉండదు. యూజ్ ఉండదు. యూజ్ ఉండదు. సో, సో, దానికి మనం ఇంకా అవాయిడ్ చేసే కొద్దీ ఏమంటే వాళ్ళు ఇంకా ఫోర్స్‌ఫుల్‌గా ఏం చేయాలి అనేది ఉంటుంది. కరెక్ట్. ఆ క్రమంలో వాళ్ళు కొంత నెగెటివ్ వేలో దాన్ని యూజ్ చేసే యూజ్ అవకాశం చేసే ఉంటుంది. అవకాశం కూడా సో, ఉంది. మనం అలవాటు చేయాలి. టెక్నాలజీ అలవాటు చేయాలి. ఆ అలవాటు చేసే క్రమంలో దాన్ని పాజిటివ్‌గా ఎలా ఎలా ఉపయోగించుకోవాలో ఉపయోగించుకోవాలో నేర్పాలి. మనం నేర్పాలి. అప్పుడు ఆటోమేటిక్‌గా దాని సహాయంతో వాళ్ళు వ్యక్తిగతంగా ఎదిగే అవకాశం కరెక్ట్. ఉంటుందండి. కరెక్ట్. థాంక్ యూ సార్. థాంక్ యూ.